అన్నట్టు. అమ్మాయిలు లక్షణాలు ఉంటే గనక ట్రాన్స్ అవుతారు. అబ్బాయిల మీద ఫీలింగ్స్ ఉంటే గే అవుతారా? అట్లా ఏం లేదు. గేస్ కూడా ట్రాన్స్ అయిన వాళ్ళున్నారు. అవునా? అంటే వాళ్ళు లైక్ ఏంటంటే వాళ్ళు అలాగే వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ వాళ్ళ డిపెండ్ మీద ఇప్పుడు గేస్ అనేవాళ్ళు వాళ్ళ డిపెండ్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ట్రాన్స్ కావాలంటే అవ్వచ్చు. అది వాళ్ళ ఇష్టం అది. సో, ఇలా అబ్బాయిలాగా ఉన్నాడు, అబ్బాయిలాగా కూడా ఉండొచ్చు వాళ్ళు. అట్లాగానా? అట్లా మేము అని చెప్పి గేస్ అందరూ ట్రాన్స్‌జెండర్స్ అయిపోరు గదండీ. ఆ! అది డిఫరెన్స్ ఏంటి మీ ఇద్దరికి? అంటే ట్రాన్స్‌కి గాను, గేకి డిఫరెన్స్ నేను ఏంటి? అబ్బాయిగా ఉన్నప్పుడు నన్ను గే అంటారు. ఓకే. అదేంటి సర్జరీ అయిన చెప్పిన తర్వాత తర్వాత ట్రాన్స్ అంటారు. ట్రాన్స్‌జెండర్ అంటారు. లైక్ ఓహ్! నేనే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు హ్మ్. మీకు. నేను ఫస్ట్ నేను అబ్బాయిగా ఉన్నప్పుడు స్కూల్‌కెళ్ళినప్పుడు పాయింట్ షర్ట్ ఏసుకొని అమ్మాయిల పనులు చేసేటప్పుడు అప్పుడు నన్నేమనేవాళ్ళు, ఓకే. వాడొక చెక్క, వాడొక గే, వాడొక పాయింట్ ఫైవ్ అని చెప్పేసని హ్మ్. అంటారు నన్ను. హ్మ్. కానీ అదే నేను శారీ కట్టుకున్నప్పుడు మాత్రం నన్ను కొజ్జా, ఈమె ట్రాన్స్ అని చెప్పేసని అంటారు. హ్మ్. ఇక్కడే డిఫరెన్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు మీకు. అలాంటివి వన్స్ మిమ్మల్ని అన్నారు వేరే ఒకళ్ళు అన్నప్పుడే మీరు చెప్తున్నప్పుడే మాకు కొంచెం హర్ట్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అది చాలా పెయిన్‌ఫుల్ అండి చాలా నిజంగా. అంటే మీరు ఇలాగ అంటున్నప్పుడే మాకు కొంచెం కళ్ళల్లో వాటర్ మీకొక తిరుగుతున్నట్లు మాట అనిపిస్తున్నాయి. చెప్పాలి మీకు. అంటే ఫ్యామిలీస్‌లలో మా కుటుంబం మా తమ్ముళ్ళు గాని, మా చెల్లెళ్ళు గాని, మా అమ్మ నాన్నలతో మేము బయటికెళ్ళినప్పుడు హ్మ్. మేము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, "అరే! వాడు చిక్కగాడురా అరేయ్! అరే! వాడు పాయింట్ ఫైవ్ గాడురా" అన్నప్పుడు హ్మ్. పక్కనే ఉన్న మా చెల్లి గాని, మా తమ్ముళ్ళు గాని వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు మానసికంగా ఎంత ఇలా హ్మ్. బాధపడితే ఒక్కసారి ఆలోచించండి. హ్మ్. అంటే ఎదుటి వ్యక్తిని ఒక వ్యక్తిని బాధపడేటప్పుడు ఆ వ్యక్తిలో ఎంత బాధుంటే అది అక్కడ స్ట్రక్ అయిపోతే మీరొక్కసారి ఆలోచించండి. హ్మ్. మా కుటుంబాలు ఎన్ని రకాలుగా ఇప్పుడు చాలామంది చెప్తున్నాం గదండీ! మా ఫ్యామిలీస్ మమ్మల్ని యాక్సెప్టెన్స్ చేయలేకపోవడానికి కారణం మెయిన్ సొసైటీయే. హ్మ్. వాడొచ్చి సొసైటీ మాకు పెట్టేది లేదు, చేసేది లేదు, ఏమీ లేదు. వాడు ఉద్యోగమా? ఇవ్వడు. ఓ హ్మ్. ఏమన్నా సాధించడానికి సపోర్టా? ఏది చేయడు వాడు. కానీ ఇలాంటి పోకిరి మాటలన్న మాత్రం ఫస్ట్ ఉంటారు హ్మ్. దాంట్లో. అదే నేను చెప్పాను ఎంతో మంది అవమానాలను చాలా ఎదుర్కొని మందండి. చాలా నిలిచారని చెప్పి. నేను నిజంగా చెప్తున్నాను గదా! నేను చాలా చోట్ల అవమానాలు ఎదుర్కొన్నాను నేను. హ్మ్. ఎక్కడికెళ్ళినా స్టిల్ గాని. ఇంకా ఎదుర్కొంటూనే ఉంటారా? ఇప్పటికి ఇప్పుడు తగ్గదండి ఇది. అంటే ఇది మీరు తగ్గదు. ఇన్‌ఫ్లుయెన్సింగ్ అవార్డ్ తీసుకున్నారు. యాహ్! మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డ్. హ్మ్. కంగ్రాచ్యులేషన్ ఫర్ థాట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఒక అంటే ఇదొక అచీవ్‌మెంట్ అనే చెప్పొచ్చు. అవునవును. ఇలాంటి ఒక దాంట్లో తీసుకుంటూ అంటే గనక మీరు వేరే వాళ్ళలాగా కాకుండా ఒక డిఫరెంట్ వే ఎంచుకున్నారు. హ్మ్. సోషల్ మీడియా క్వీన్ అయిపోయారు. హ్మ్. ఇదంతా కూడా అవుతున్నాయి. ఇంకా మిమ్మల్ని ఇంకా స్టిల్ అలాంటి మాటలంటారా? ఇప్పుడు నేనెక్కడ గాని ఇప్పుడు నేనిక్కడ కూర్చున్నప్పుడు కేవలం నా గురించి మాత్రం నేను చెప్పుకోవట్లేదు. నా హ్మ్. వెనక చాలా మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళందరి గురించి కూడా ఆలోచించాలి. ఒక స్నేహ ఒక్కతే మంచిదిగా ఉన్నది అంటే నాకు కరెక్ట్ అనిపించదు. నా వెనక హ్మ్. ఉన్న వాళ్ళందరూ అవి రావకూడదు కదా! హ్మ్. అనేదే నా ఫీలింగ్ అనేది. నా మీదంటూ కొంచెం దగ్గర ఇప్పుడు నేనొక్కదాన్ని మార్పు తీసుకొచ్చినంత మాత్రాన మార్పు రాదు కదా! హ్మ్. అందరిలోనే మార్పు రావాలి. సో, మా దాంట్లో మేము ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మా వాళ్ళని చూసినప్పుడు చాలా మందిని చాలా రకాలుగా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా నవ్వుతారు. ఇట్లా సైగలు చేస్తారు. వాళ్ళొచ్చారని చెప్పేసని. హ్మ్. ఆడవాళ్ళు కూడా హేళన చేస్తారండి మమ్మల్ని. అయ్యో! అరే! అబ్బాయిలలో ఉండే ఇలా అనుకున్నాం హ్మ్. కానీ లేడీస్‌కున్న హ్మ్. కొంతమంది లేడీస్ ఎలా అంటే మేమేదైనా పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అడుక్కోవడానికి హ్మ్. అగో అగో సైగలు చేయడం ఇట్లా. హ్మ్. అంటే అక్కడ వాళ్ళు ఒక మదర్ ఒక పిల్లలకి నేర్పించే దశలో ఉంటారు కొంతమంది. హ్మ్. అందరూ కాదండి కొంతమంది. కొంతమంది. అలా చేయడం వలన మా మనసుకి ఎంత బాధనిపిస్తది. మనం ఒక పిల్లాడికి కొన్ని నడవడికలు నేర్పిస్తాము, కొన్ని పద్ధతులు నేర్పిస్తాము. కనబడ్డప్పుడు ఇలా కాదు నాన్న ఇలా నేర్పిస్తాం మనం. హ్మ్. లైక్ మనము అలాంటి వాళ్ళ స్టేజ్ నుంచి మనం వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు కూడా మనం పక్కన ఉన్న మేమేం సడెన్‌గా ఊడి పడ్డోళ్ళం కాదిక్కడ. కాదండి. మా యొక్క జీవన విధానం అనేది, మా వృత్తి అనేది, ఈ హిజ్రా కల్చర్, ట్రాన్స్ కల్చర్ అనేది పురాతన నుంచి వస్తున్నదిది. హ్మ్. ఇదైతే ఇప్పుడే వచ్చింది కాదు కదండీ! అవును. ఇప్పుడు ఫీలింగ్స్ అనేవి మీకు బాగా ఎక్కువుంటాయని విన్నాను. అవును. మాక్సిమం అదర్ పర్సన్స్‌తో పోలిస్తే మీకు ఫీలింగ్స్ కానీ, మూడ్ అనేది చాలా ఎక్కువుంటదని. అవునవును. ఆ టైంలో మీరేం చేస్తారు? అంటే ఇది ఏ పర్పస్‌లో ఏ ఫీలింగ్స్ అని? పర్పస్ అంటే కొంతమందంటారు లైక్ ఎక్కువున్నప్పుడు వెళ్తూ ఉంటారు ఎటు? బయటికి. బాయ్స్ దగ్గరికి వెళ్తూ హ్మ్. ఉంటారు అని హ్మ్. విన్నాను నేనైతే గనక. హ్మ్. దానికి మీ ఒపీనియన్ ఏంటి? మీ అంటే ఆన్సర్ ఏంటి? మీరడిగేది నాకర్థం కావట్లే. అంటే ఫీలింగ్స్ ఎక్కువ ఉంటే మీ అబ్బాయిల ఫీలింగ్స్ దగ్గరికి ఎక్కువుంటే అబ్బాయిల దగ్గరికి వెళ్తామని చాలా మంది చెప్పారు. తప్పండి. తప్పది. అది ఎవరు చెప్పారో నాకైతే తెలియదు కానీ, అలా ఫీలింగ్స్ అందరికి బాగా ఫీలింగ్స్ మాకుంటాయని జెప్పేసనంటే, హ్మ్. రోడ్డు మీద ఎక్కడ కనపడ్డ అబ్బాయిల దగ్గర మేమే ఉంటాం గదండీ! హ్మ్. అట్లా అని ఏం లేదు తప్పది. మాకు అమ్మాయిల ఫీలింగ్ ఉంటుంది. మేము హ్మ్. అమ్మాయిలా ఫీల్ అవుతాము. మాకు మనసుంటుంది. మాకు ప్రేమించాలనుంటుంది. మాకు అబ్బాయితో లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసని ఉంటుంది. సో, అలాంటి కోరికలుంటాయి కానీ, మేము రోడ్డు మీద మాకు ఫీలింగ్స్ వెళ్ళిపోతే రోడ్డు మీదకెళ్ళిపోయి అబ్బాయిలను చూసుకుంటాం అనేది మాత్రం తప్పది. అహా! రోడ్డు మీద అని కాదు. మాక్సిమం అంటున్నారు. ఇంకొకటి ట్రాన్స్ వాళ్ళకి లవర్స్ కానీ, మ్యారేజ్ కానీ అవ్వడం చాలా కష్టం. అవును. చాలా కష్టం. కానీ మీరు చూస్తే మీ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తే అలాంటి స్టోరీసే మీరు చాలా
అప్లోడ్ చేసున్నారు. అలాంటియన్నీ కూడా మీరు చూసినప్పుడు ఓకే. మ్యారేజ్ మీద మీకు మంచి ఒపీనియన్ వస్తదా? లేకపోతే ఇంకొన్ని స్టోరీస్ చూస్తాం. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు విడిపోవడం, అవును. సూసైడ్ చేసుకుంటారు కొంతమంది అవునవును. అయితే గనుక భరించలేక. ఇప్పుడు ఒక్క మొగాడు మా లైఫ్‌లోకి వస్తున్నాడంటే కేవలం వాడి డబ్బు కోసము, వాడి సుఖం నెరవేర్చడం కోసం మాత్రం మా లైఫ్‌లోకొస్తాడు. మాతో లైఫ్ లాంగ్ ఉండడానికి వచ్చేవాళ్ళు ఎక్కడో కొంతమంది. హ్మ్. అలాంటి వాళ్ళని నా ఛానెల్‌లో చూపిస్తున్నాను మీకిప్పుడు హుహు. నేను. ఎందుకు అంటే ప్రతి ఒక్క అబ్బాయికి మాతో లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది. హ్మ్. వాళ్ళతో లైఫ్ లీడ్ చేయాలి. వాళ్ళకు లైఫ్ ఇవ్వాలి. వాళ్ళది మనసే కదా! మేము అమ్మాయిల్ని ప్రేమించి మోసపోయి ఉన్నవాళ్ళం కూడా ఉన్నాం మేమిక్కడ. హ్మ్. వాళ్ళని ప్రేమించి ట్రూగా లవ్ చేస్తారని చెప్పేసని మమ్మల్ని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో, నేనెందుకు వాళ్ళని అబ్బాయిలు ఎలా అంటున్నానని చెప్పేసానంటే, మమ్మల్ని ఫిజికల్‌గా వాడుకుంటారు. మేము హ్మ్. డబ్బు పెట్టాలి. ఎప్పుడైతే మేము డబ్బు ఆపేస్తామో మమ్మల్ని వదిలేస్తారు. మాతో మాట్లాడడం మానేస్తారు. మా ఇంట్లో ఒప్పుకోవట్లే అని చెప్పేసి అంటారు. ఫస్ట్ టైమ్ అన్నీ అంటారు. మా ఇంటికి తీసుకెళ్తాను నిన్ను. నేను మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాను నిన్ను. నా ప్రపంచంలో నిన్నే ఒక స్థానంగా చూపిస్తానని చెప్పేసి అంటారు. అన్నీ అయిపోతాయి. ఒక 1 మంత్, 2 మంత్స్ అయిపోగానే ఏం చేస్తారంటే, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మా హ్మ్. ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేస్తా అంటున్నారు. ఏమనుకోకు, సారీ అని చెప్పేసి ఫోన్ బ్లాక్ చేసేస్తారు ఎంబడే. వాళ్ళ అప్పుడు మా అవసరాలు మనసు తీరేంత వరకు. అప్పుడు మా మనసు ఎంత బాధపడతదండి. హ్మ్. నరక యాతన అనుభవిస్తాం. ఎవరికీ చెప్పుకోలేము. కొన్ని సందర్భాలలో మా పెద్దవాళ్ళని ఎదిరిస్తాం కూడా వాళ్ళ కోసం మేము. హ్మ్. మాకేమొద్దు మాకు అతనే కావాలి. అంత పిచ్చి ప్రేమలో మమ్మల్ని పడేస్తారు మమ్మల్ని. హ్మ్. వాడుకొని వదిలేస్తారు మమ్మల్ని. అప్పుడు ఎంత బాధ అనుభవిస్తాం. చాలా చిన్న చిన్న ఏజ్ వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళున్నారండి. హ్మ్. తట్టుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక. ఎందుకంటే వాడి మీద ఆలోచన మీద, వాడి మీద ప్రేమతోని పెద్దవాళ్ళకి ఎదురు చెప్పినాము. ఏ మొఖం పెట్టుకొని వాళ్ళ కాడికెళ్ళిపోతాం మేము. ఎన్ని చేసినా మా దాంట్లో మళ్ళీ మేము కలుపుకుంటాం అనుకోండి. హ్మ్. కాకపోతే వాళ్ళు పెట్టే బాధలు నరక యాతన. హ్మ్. ఫోన్‌లెత్తరు, మాతో సరిగ్గా మాట్లాడరు, బ్లాక్‌మెయిలింగ్ జేస్తరు. డబ్బులు ఇవ్వలేకపోతే డబ్బులు ఫోన్‌పే చేయంటారు. అదని, ఇదని అన్నీ అంటారు. వాడి మైకంలో పిచ్చివాళ్ళమైపోతాం మేము. హ్మ్. అది ఆ నరకయాతన అంతా ఇంత కాదండి నిజంగా. అంటే తెలిసి మాక్సిమం మన ముందు చాలా స్టోరీస్ జరుగుతూనే ఉంటాయి. తెలిసి కొత్తగా లవ్ ఎందుకని చేస్తూ ఉంటాం. ప్రేమ గుడ్డిది కదండీ! ప్రేమ ప్రేమికులు గుడ్డిది గూడా కదా! గుడ్డలైపోవాలా? అట్లే అట్లని ఏం లేదు. హ్మ్. ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేసి వదిలేసిపోతున్న హ్మ్. రోజులలో ఉన్నాం మనము. హ్మ్. మేము ఆ ప్రేమలో ఎలా పడతామంటే మాకు నిజంగా అఫెక్షన్ తక్కువ. చాలా తక్కువ. ఎప్పుడైతే ట్రాన్స్‌గా మారుతామో కుటుంబానికి దూరమైపోతాం. హ్మ్. సొసైటీకి దూరంగా ఉంటాం. ఇటు ఫ్రెండ్స్‌కి దూరంగా ఉంటాం. అందరికీ దూరంగా ఉంటాం. ఎప్పుడైతే వాడు ప్రేమ అని మమ్మల్ని చూసి "నువ్వు బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు" అది ఇది అని చెప్పేసి 4 రకాల మాటలు మాట్లాడినప్పుడు వాడిపైన మాకు ఒక ఆలోచన కలిగిపోతుంది. అరే! హ్మ్. నన్నెవ్వరు ఇంతవరకు ఇలా అనలేదు కదా! నువ్వు చాలా బాగున్నావు పద్ధతి. అలా అన్నప్పుడు నీకు నేను భరోసా కల్పిస్తా. నీకు నేనున్నాను. మీ హ్మ్. అమ్మ లెక్క నేను చూసుకుంటా అన్నప్పుడు అక్కడ ఈజీ కనెక్ట్ అయిపోతాం మనం. హ్మ్. అప్పుడు వాళ్ళ పిలిచే ప్రేమ గూడా ఏంటే రావే నా బంగారం అది ఇది అన్నప్పుడు తట్టుకోలేము. ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా వీడు అన్న ఒక అడిక్ట్ అయిపోతాం వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మా పిచ్చి ప్రేమని వాళ్ళొక ఎగ్జాంపుల్‌గా చూసేసుకొని మా దగ్గర మనీ రాబట్టడం కానీ, హ్మ్. మందుకి, వాటికి వాడి ప్రతి ఒక్క అవసరం వాడి ఫ్యామిలీని పోషించడానికి కూడా మా దగ్గర డబ్బు తీసుకెళ్ళి పోషిస్తాడు వాడు. హ్మ్. అలాంటి వాళ్ళు హ్మ్. కూడా ఉన్నారు. మరి తను ఫైనాన్షియల్‌గా వీక్. మీ హ్మ్. దగ్గర నుండి మనీ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు మీకు స్టార్టింగ్‌లో అనిపించేదా? ఓన్లీ మనీ కోసమే స్టార్టింగ్‌లో మనీ అడగరండి. అడగరా? ఓకే. స్టార్టింగ్‌లో లవ్ ఎఫెక్షను, హ్మ్. ప్రేమ, ప్రేమ ప్రయాణం అవన్నీ జరిపిస్తారు. హుహు. ఎప్పుడైతే వాడి ఒళ్ళోకి మేము వచ్చేసామనుకోండి, హ్మ్. వాడి మీద అడిక్షన్ ఎక్కువైపోయిన తర్వాత, అడిక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారు వాడు. ఓకే. ఫోన్‌లెత్తకపోవడము. ఒకప్పుడు హ్మ్. రెగ్యులర్‌గా 4, 5 సార్లు ఫోన్ చేసేవాడు. ఎప్పుడైతే మేము అడిక్ట్ అయిపోతామో అప్పుడు ఒక్కసారి ఫోన్ చేయడం. మనకనిపిస్తది కదా! అరే! ఇన్ని రోజులు ఫోన్ చేసి ఇప్పుడెందుకు ఫోన్ చేయట్లేదని. సో, నాకిప్పుడు ఇబ్బందుంది. నాకు జాబ్ దొరకలేదు. నాకు ఈ ఇబ్బందుంది. ఇప్పుడు వాడు మేము కొంచెం ఒక పరంగా ఉండడం మనకైతే కావాలి గదా! హ్మ్. తట్టుకోలేము అప్పుడు. అప్పుడు మా వాళ్ళని మీరు ఎదిరించడం అలాంటి సంపాదించిందంతా కూడా అంతా అలా తీసుకెళ్ళి చేస్తాం. కొంతమంది ఉన్నారట్లా. హ్మ్.